ఐటీ సెక్టర్ ఇక్కడికి రావాలి అంటే అభివృద్ధి కొంచెం ఫాస్ట్గా జరిగితే బాగుంటుంది, సంక్షేమంగా టైం పట్టినా ఇస్తామంటుంది ప్రభుత్వం. ఎలా మీ ఒపీనియన్ చూస్తూ ఉంటారు కదా ఉద్యోగ కల్పనలో భాగంగా? అంటే డెవలప్మెంట్ కావాలి, ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసమే జనాలు ఓట్లేశారు. బట్ ఓ పక్క జనాలు డెవలప్మెంట్ అనేది మెయిన్ ఉద్దేశం. బట్ ఏంటంటే కనీస పథకాలు వాళ్ళు ఇస్తా అన్నవి కూడా ఇవ్వలేకపోయారు, జనాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి. సో రెండు మేనేజ్ చేసుకోగలగాలి. కొంచెం ప్రయారిటీ అనేది డెవలప్మెంటే అనమాట. ఎందుకంటే ఈ మధ్య నాయకుల్లో కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు గారు డైరెక్ట్గా క్యాన్వాయ్తో వెళ్ళిపోయి అక్కడ సమస్యలు తీరుస్తున్నారు. ఎవరైతే చేతి వృత్తి పనులు, వ్యవసాయం ఏదైతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ ఏంటని ఆయనే స్వయంగా అడుగుతున్నారు. అలా ఆయన డ్యూటీ చాలా ఈ వయసులో కూడా ఓపికగా తిరుగుతున్నారు. బట్ ఇంకా జనాల్లో అసంతృప్తి అయితే కొంత కనిపిస్తూ ఉందన్నమాట. సో దాన్ని కూడా ఏంటనేది సార్ట్అవుట్ చేసుకొని ముందుకు పోవాలి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాల వరకు వెళ్తున్నారు, రోడ్ల వ్యవస్థ వేస్తానంటున్నారు. తదుపరి ఏదైతే భవిష్యత్ అంతా కూడా ఈ ఐటీ సెక్టారు, ఇండస్ట్రీసే. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పే విధానంలో ఒక 10 ఏళ్ళన్నా ఉంటే గట్టిగా డెవలప్ అవుతాం. అది నేను ఒక్కరిని కాదండి, జనాలందరి ఉమ్మడి నిర్ణయం కాబట్టి నేను ఒక్కరిని అయితే కామెంట్ చేయలేను దాని మీద. మీకు అనిపించిన విధానంగా బాగుందా? అంశాలన్నీ బాగున్నాయా? అంటే ఏం లేదండి, లాస్ట్ 2014లో అమరావతి కట్టి చూపించలేకపోయారు. ఈ ఎలక్షన్ ముందన్నా కడితేనే జనాలు నమ్మగలుగుతారు, అంతే. పథకాలు ఇవ్వకపోయినా నేను పలానా అమరావతి డెవలప్ చేసా కదా, కట్టి చూపించా కదా అన్నప్పుడు, పలానా చేసా కదా అని చూపించుకోగలిగినప్పుడు ఓట్లు మళ్ళీ అడగగలుగుతారు అన్నమాట. విద్యా విధానాలు ఎలా ఉన్నాయి? డిఎస్సి త్వరలో ఉంది, జూన్ కల్లా అయిపోతుంది అంటున్నారు. ఈ ఉపాధ్యాయుల నియామకం అది కూడా ఏమో అండి, ఎలక్షన్స్ అవ్వగానే వెంటనే మెగా డిఎస్సి అన్నారు. బట్ ఇంత లేట్ అయ్యేసరికి స్టూడెంట్స్ అందరూ సతమతం అవుతున్నారు. బట్ అది చాలా ఫాస్ట్గా, ఎందుకంటే ప్రతి 3 నెలలకి 6 నెలలకి పిల్లల ఉద్యోగ పరిస్థితి అనేది వాళ్ళ ఇంట్లో ఫైనాన్స్ సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది. ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మానేసి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో స్టూడెంట్స్ విషయంలో ఎప్పుడు కూడా క్విక్గా రెస్పాండ్ అవ్వాలండి గవర్నమెంట్. సో తదుపరి ఎలా ఉంటుందని 4 years టైం ఉంది. ఈ మిగతా అంశాల్లోకి వెళ్తే ఫాస్ట్గా అయితే బాగుంటాయి అన్నీ కూడా. సింపుల్ అండి, అమరావతి ఖచ్చితంగా శాశ్వతంగా సచివాలయాలు కానీ రోడ్లు కానీ ఏదైతే క్యాపిటల్ ఉందో బ్లూ ప్రింట్స్ చూపించకుండా ఈసారి కూడా ఖచ్చితంగా కడితేనే జనాలు నమ్ముతారండి. పథకాలు ఇవ్వగలిగినంత వరకు ఇచ్చినా సరే పలాంటి కట్టాడు కదా, ఏదో అమరావతి రైతులు నిరసించిన దానికి వాళ్ళు ఆశించిన ఫలితాలన్నీ వస్తే కనీసం డెవలప్మెంట్ అన్నా చేశాడు కదా, కొన్ని మాటలు నిలబెట్టుకోలేకపోయినా మెయిన్ ఆయన చేశాడు కదా అని నమ్ముతారండి జనాలు. తదుపరి చూసుకుంటే అన్న కేంద్రం గట్టి సపోర్ట్ ఉంది ఈసారి, బీజేపీ ప్రభుత్వం గట్టిగా ఉంది కాబట్టి ఈ పోలవరం అమరావతి అయిపోతే మిగతా అన్నీ కూడా లైన్ అవుతాయి అంటున్నారు. ఖచ్చితంగా అండి, పోలవరం ఇప్పుడే కంప్లీట్ అవ్వాల్సిన దానికన్నా చాలా చాలా లేట్ అయింది. అంటే మేబీ అది వాతావరణ పరిస్థితులు, ఇదివరకు కాఫర్ డ్యామ్ కూలిపోవటం అవన్నీ కానీ. బట్ ఈసారి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తేనే జనాలు నమ్ముతారండి, లేదంటే కనుక నమ్మలేరు. సాఫ్ట్వేర్ ఖచ్చితంగా విశాఖపట్నం ఉంటే బాగుంటుందా, విజయవాడ ఉంటే బాగుంటుందా? సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా టైంతో పాటు అవి డెవలప్ అవుతూ ఉంటాయి. నేనేమంటానంటే ముందు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అమరావతి అవి డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ కూడా అవే వస్తాయి. విజయవాడ వైజాగ్ బెటర్ అంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్లేసెస్ ఎక్కడైతే బాగుంటాయో దానికి తగ్గట్టుగా ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ డెవలప్ చేసుకోవడం బెటర్ అంటానండి. నేను పలానా విజయవాడ అని కానీ విశాఖపట్నం అని కానీ ఒక ఊరి పేరు గబుక్కున కామెంట్ చేయలేను. సో ఇట్స్ గవర్నమెంట్ డెసిషన్ అంటాను. ప్రాబ్లం సాల్వ్ చేయడం మంచిదే, కాకపోతే అది సాల్వ్ అయిందో లేదు కూడా ఫాలో అప్ చేయడం కూడా మంచిది. ఎలా ఉంటాయి సార్ 11 నెలలు దగ్గర చూసుకుంటే? ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అభివృద్ధి ఫోకస్ అంటున్నారు కదా, బాగుంది. సిస్టమ్ సరి చేయడానికి 11 నెలలు సరిపోయి, ఇట్ విల్ టేక్ టైం. మన్యం జిల్లాల వరకు కూడా వెళ్తున్నారు. ఈ మధ్య రిమోట్ ఏరియాస్ ఎక్కువ ఫోకస్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి పరిధిలో. ఎలా అనిపిస్తుంది? అక్కడ కూడా రోడ్లతో పాటు నైపుణ్య కేంద్రాలు అక్కడ ఉన్న గిరిజనులకి, దాంతోపాటు ఈ యొక్క హెల్త్ సిస్టమ్ కూడా బాగా చేయాలంటున్నారు అక్కడ. ఎలా ఇప్పుడు ఎవ్రీథింగ్ని మనం మళ్ళా ఆ స్థాయికి తీసుకురావాలి అంటే ఇట్ విల్ టేక్ టైమ్. అందరికీ నమ్మకం ఉంది ఆయన చేస్తాడు అని. మరొక 44,000 ఎకరాలు అమరావతి ఇంకా డబుల్ ఎక్స్పాండ్ చేయడానికి కొంచెం పరిశీలిస్తున్నారు. కంపెనీలు రాక ఎలాగో ఉండబోతుంది, ఇంకొక సంవత్సరం గడిస్తే ఏ విషయం తెలియబోతుంది సార్, ఎలా అనిపిస్తున్నది? కానీ ఇప్పుడు ఉన్న 33,000 ఎకరాల్లో డెవలప్ చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అంత పెద్ద విశాల రాజధాని మన ప్రస్తుతానికి మన బడ్జెట్లో అవసరం లేదు. 33,000 ఎకరాల్లో మనం డెవలప్ చేయగలిగితే ఇది ఓకే. సంక్షేమానికి వస్తేనే మొదట పెన్షన్ పెంచి ఇచ్చారు సార్, రెండోది గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయి. మే జూన్ కల్లా మరొక 2 పథకాలు ప్రకటించారు. దీంతో పాటు పేదరిక నిర్మూలన అని ఒక తీసుకొచ్చారు సార్, ఎలా అనిపిస్తుంది అది కూడా? ఏ పథకం తీసుకున్నా చంద్రబాబు నాయుడు స్టైల్లో చేస్తారు, ఇట్ ఈజ్ ఓకే. అదే విజనరీగా ఆయన 2047 అంటున్నారు మరొకసారి, ఇతవరకు విజన్ 2020 అనేవాళ్ళు. సో ఇవన్నీ ఎలా ఉండబోతుంది? ఒక 10 ఏళ్ళు గట్టిగా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అంటారు.
అవును, ఏ ప్రభుత్వానికైనా 10 ఏళ్ళు అవకాశం కావాలి. 5 ఏళ్ళలో ఎందుకంటే అనుకున్నవన్నీ చేయడం కష్టం. పక్కనే మల్లవల్లి ఉంది మనకి, ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ కారిడార్ గతంలో కొంచెం నిర్వీర్యమైనప్పటికీ మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. ఎలా అనిపిస్తుంది? అశోక్ లేలాండ్ కంపెనీ కూడా ఓపెన్ అయింది కదా. అవును, ఇండస్ట్రీస్ రావాలి. అది చంద్రబాబు నాయుడు ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే నమ్మకం ఇస్తారు, భరోసా ఉంటుంది. ఎక్కువ శాతం విద్యార్థులు చూసేది ఐటీ సెక్టర్ సార్. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి కేంద్రాల కోసం చూస్తారు. అవి కూడా స్టార్ట్ అవుతాయి, ఎలా ఉంటాయి? ఓవరాల్గా అంటే ఒక్కొక్క దాన్ని ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి 1 by 1 జరుగుతాయి పనులు. ఒకటేసారి మనం అద్భుతాలు జరగాలని చూడకూడదు. మనమైన ప్రజలమైనా ముందు బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మన ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా 5 years కనబడుతుంది, ఇమీడియట్ కనబడదు. బట్ మనం కూడా పేషెన్స్గా గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? గతం కంటే ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు బాగుందంతా, ఎవ్రీథింగ్ ఓకే. డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి తీరుతామంటుంది. ఈ 11 monthsలో ఫోకస్గా అదే చేస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే కొత్త ప్రభుత్వం అయితే బాగుంది, పనులు బాగానే చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఎమ్మటే రావు కాబట్టి అన్నీ అందుతున్నాయి. మెయిన్ తెలుగుదేశం కాబట్టి ఓకే. ఎలా ఉంది మేడం? సీఎం గారు డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎక్కువ శాతం వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు, చేతి వృత్తి పనులు, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తారు. చాలా బాగుంది వీళ్ళ ప్రభుత్వం. పనితీరు అయితే రోజులుగా ఆయన ఎక్కువ ఇదే ఫోకస్లో ఉన్నారు. అవును, పనితీరు అయితే చాలా బాగుంది. నిజమైన అర్హులకి సంక్షేమం ఇచ్చి చాలా మందికి ఉపాధి కల్పిస్తమే బెస్ట్ అంటున్నారు మేడం ఆర్థిక విశ్లేషకులు కూడా. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే విచ్చలవిడిగా డబ్బులు ఇస్తే చాలా వరకు వేస్ట్ అయిపోతున్నాయి. లేదండి, ఇదే కరెక్ట్ ప్రాసెస్. ఎందుకంటే సామాన్యుడికి డబ్బులు అందట్లేదు, ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ వేలో వెళ్తే కరెక్ట్గా ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళకైతే జరుగుతుంది కదా. 100% ఈ పని అయితే నేనైతే సపోర్ట్ చేస్తాను కంపల్సరీ. అమరావతి తొలిదర్శన పనులు పూర్తయితే కంపెనీలు వస్తాయి అంటున్నారు. ఆల్రెడీ మల్లవల్లిలో మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎలా అనిపిస్తుంది? ఓకే సార్, వీళ్ళు ఇట్లా ప్రభుత్వం ఏదైనా చేస్తే ఉద్యోగాలు వస్తాయి, అందరం అదే రావాలని కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మన్యం జిల్లాల వరకు వెళ్తున్నారు. చూసుకుంటే అరకులో కూడా రోడ్ల వ్యవస్థ పునరుద్ధరిస్తారు. అయితే ఎక్సలెంట్గా పనిచేస్తున్నారండి. మేము అసలు పవన్ కళ్యాణ్ రావాలనే కోరుకున్నాము. వచ్చాక కూడా ఆ అభివృద్ధి పనులు కానీ వెళ్ళి మూల ప్రాంతాలకు వెళ్ళి చేయటం కానీ అదైతే ఎక్సలెంట్గా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న అత్యాధునిక విద్యా వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఎలా అని సార్ ఓవరాల్ వర్క్ అయితే సూపర్గా చేస్తున్నారు సార్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకేసారి అన్ని పనులు అవ్వవు కాబట్టి స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు. మాకైతే హ్యాపీగానే ఉంది. గత 4 ఏళ్ళలో చూస్తే రోడ్ల వ్యవస్థ చాలా బాగుపడింది అంటున్నారు. ఎలా అంటే బాగుంది సార్, ప్రభుత్వం అయితే పని చేస్తుంది కదా, ఎమ్మటే రిజల్ట్ అనేది రాదు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓకే, కేంద్రం కూడా గట్టి సపోర్ట్ ఉందిగా మేడం, ఈసారి ఖచ్చితంగా అవుతుంది అంటున్నారు. హాస్టల్ పెట్టుకోవచ్చు సార్. ఎప్పుడైనా మంచికే సపోర్ట్ దొరుకుతుంది సార్. అది